వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండు కేసీఆర్. 4 ఏళ్లనే కట్టిండు, దశాబ్దాలు తీసుకోలే మీ లెక్క. అది మీ దుగ్ధ. కేసీఆర్ మీద కక్షతో ఇవాళ రైతుకు శిక్ష వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతుల తరపున కోరేది ఒకటే. కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందు నుంచే 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి. మీరు తప్పించుకోజాలరు. మీ బాధ ఏందో మాకు అర్థమైంది. ఏంటిది మీ బాధ? ఇప్పుడు కన్నెపల్లిలో పంపులు ఎత్తితే, ఆ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తాయి, మీకు కూడా తెలుసు. మీకు వారం రోజుల్లోనే అన్ని రిజర్వాయర్లు నింపే కెపాసిటీ ఆ పంపులకు ఉంది. బాహుబలి మోటార్లు పెట్టిండు కేసీఆర్. ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 139 మెగావాట్లు. అద్భుతమైన పంపులు. ఇంజనీర్లను అడిగినాం, ఏమైనా మెయింటైన్ అయినా చేస్తుర్రా అంటే, సంవత్సరం ఆయే సార్, ఎవరు దిక్కులేడు, కానీ మేమే మెయింటైన్ చేస్తున్నాం, ఏదో అట్లా కాపాడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళ వాస్తవం ఏంటంటే, మీ భయం మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు. మీ భయం ఏంది? నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి. నీకు యూరియా ఇచ్చే తెలివే లేకపోయా. నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు కదా రైతులు, నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మళ్ళీ నువ్వు పంట కొనాలనే. పంట కొనాలంటే నీకు తెలివి లేదు. సంచులు ఇచ్చే తెలివి లేదు. పంట వండితే మళ్ళీ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇవ్వాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏంటంటే, రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఎన్డీఏ వీటిని అడ్డం పెట్టుకుని బతుకుదాం అనుకుంటా ఉన్నావు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, నువ్వు ఎన్ని కథలు పడ్డా, వాస్తవం ఏంటంటే నువ్వెన్ని కథలు పడ్డా, కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. నేను చెప్తలేనిది, నాకు జగిత్యాల సభలో మా జీవన్ రెడ్డి గారు చెప్పిండు, ఈ రాష్ట్రానికి పెట్టిన శని వదిలిపోవాలన్నాడు. ఆ శని ఎవరో కాదు, రేవంత్ రెడ్డే. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఇట్లాంటి ప్రాజెక్టు ఇవాళ నేను అంటా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు. ఒక 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. ఇవాళ నేను మీ అందరినీ, మా మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. ఇవాళ సింపుల్, ఇక్కడ ఏం లేదు. కన్నెపల్లిలో పంప్ లాంచ్ చేస్తే 13.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అక్కడ అన్నారం చేరుతాయి. ఆడికెళ్ళి వెంటనే మరి సింపుల్గా మీరు 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయొచ్చు. 97 మీటర్ల మీద ఇప్పుడు పార్కం ఉన్నది. 93 మీటర్ల కాడనే లిఫ్టింగ్ చేయొచ్చు. మొత్తంగా ఈరోజు తెలంగాణలో ఇక ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక పత్రికలు రాస్తూ ఉన్నాయి, ఎల్ నీనో మరింత తీవ్రతరం. గవర్నమెంట్ చెప్తా ఉంది, ఇగో ఇక్కడ చూడండి, ఎల్ నీనో వేగంగా బలపడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తున్నది. వర్షాలు పడై అని చెప్పి ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది. 3 నెలలకెళ్ళి చెప్తున్నారు, ఒక ఈ నిన్న మొన్న చెప్పలే. ఎల్ నీనో సూపర్ ఎల్ నీనో అని 3 నెలలకెళ్ళి చెప్తున్నారు. మరి 3 నెలల్లో కనీసం గీతలివి లేదా నీకు? చిన్నగా ఒక పాయ తీసి, గోదావరిలో గిన్ని నీళ్ళు వస్తున్నాయి, ఆ పాయ కన్నెపల్లి పంపోజ్ దిక్కు మలిపి, నువ్వు దాన్ని ముట్టకు మేడిగడ్డను, సరే నీకు ఇష్టం లేదు, మాకు అర్థమైంది. మేడిగడ్డ ముట్టే అవసరమే లేదు. అక్కడికి వెళ్ళి ఒక పాయ ఆల్రెడీ ఏదైతే ఇలా వస్తూనే ఉందో, నీళ్లు ఎత్తిపోస్తే చాలు. ఇలా 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, మైనస్ వర్షపాతం. తెలంగాణలోని 33 జిల్లాలుంటే 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. నీకు మరి ఆ సోయి లేదా? 3 నెలల నుంచి వాతావరణ శాస్త్రవేత్తలు పెద్దలు చెప్తుంటే ఆ సోయి లేదా అని నేను అడుగుతున్నా. అట్లాగే మీరు చూసినట్టయితే ఇంకా ఎంత అద్భుతం చేయొచ్చు అంటే, ఈరోజు ఇక్కడ లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడే నేను చెప్పినట్టు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు, మల్లన్న సాగర్ నింపుకోవచ్చు, నిజాం సాగర్ నింపుకోవచ్చు, చివరి మడి దాకా కింద కోదాడ దాకా నీళ్ళు ఇవ్వచ్చు. అంటే మొత్తం పాత 7 జిల్లాలు, హైదరాబాద్ తాగునీటితో సహా పాత 7 జిల్లాలకు ఇవ్వాలి. ఇక్కడ నుంచి సౌలత్ ఉంది. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. 2 టీఎంసీలు అంటే ఎవరికైతే కొద్దిగా పరిమాణం తెలియదో వారికి చెప్తా ఉన్నా. మీరు ట్యాంక్ బండ్ చూసింటారు హైదరాబాద్లో, ట్యాంక్ బండ్లో పట్టేది 1 టీఎంసీ. అంటే రోజు హుసేన్ సాగర్ 1 టీఎంసీ. అంటే రోజుకు 2 హుసేన్ సాగర్లో పట్టేటన్ని నీళ్లు లిఫ్టింగ్ కెపాసిటీ ఈ మోటార్లకు ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ రైతన్నలకు కూడా మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహాన్ని చూడండి. నీళ్ళు ఇక్కడ పోతున్నాయి. మా కరీంనగర్ రైతులారా, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్,
రైతన్నలారా నీళ్లు పోతున్నాయి, దయచేసి మీరు కూడా రండి, చూడండి, మరి ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీయండి. కేసీఆర్ ఉంటే ఈ పరిస్థితి ఉంటుండేనా ఆలోచన చేయండి. కేసీఆర్ ఉంటే ఇవాళ ఇంకా మిగతా అన్ని బంద్ చేసైనా సరే, ఇంకా ఏమైనా వేరే ఖర్చులుంటే పక్కకు పెట్టైనా సరే రైతు బంద్ వేస్తాడు, టైంకు రైతుకు నీళ్ళు ఇస్తాడు, పంటలు కొంటాడు. ఇదంతా మీకు ఎరికే, మీ అనుభవంలో ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ కేవలం సాగునీరే కాదు, హైదరాబాద్లో తాగునీటికి కూడా కటకట వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా సోదరులతో సోదరిమణులతో నేను కోరేది, ప్రభుత్వం మీద కలిసికట్టుగా ఒత్తిడి పెంచుదాం. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. మా నాయకులతో మా పార్టీలో కూడా మాట్లాడుకుంటాం. ఎందుకంటే రైతుకు మించిన ప్రయారిటీ రాష్ట్రాధినేతకు ఉండకూడదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందో, ఆయన ప్రాధాన్యత క్రమం ఏందో మాకు తెలియట్లేదు. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కన్నెపల్లిలో ఉన్న ఫ్లోని దయచేసి చూపెట్టండి. నేను చెప్పిన దానిలో తప్పులుంటే మాకు కూడా ఎత్తి చూపండి దయచేసి. మరి రైతులకు అందరం కూడా సమిష్టిగా అండగా ఉందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇవాళ ఇన్ని ఆంక్షలు పెట్టినా, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి రైతు బిడ్డకి మా నాయకత్వం మొత్తానికి దయచేసి ఎవరు ఆగమాగం చేయకండి. వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడిగితే మీరు ఆగం చేయకండి, ప్రశ్నలు అడిగితే వాళ్ళని అడగనియండి. ఆగండమ్మా. అందులో 1,00,000 కోట్లు ఈ ప్రాజెక్టుకి వెచ్చించింది అని ఇంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ నిర్మాణాలు చేపడితే ఈ సమస్య ఉండకపోవు, అక్కడ నీరు ప్రవహించేందుకు ఆస్కారం లేదు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను చెప్పేది, మేము ఖర్చు పెట్టింది 1,80,000 కోట్లు కాదు. మొత్తం రైతు కోసం మేము ఖర్చు పెట్టింది 5 లక్షల కోట్లు. 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 5 లక్షల కోట్లు. మీరు తెలుసుకోండి, రైతు కోసం మేము పెట్టిన ఖర్చు ఎట్లా అంటారా? 1,00,000 కోట్లు మేము పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినాం. 50,000 కోట్లు మేము ఉచిత కరెంటు, 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడానికి రైతులకు 50,000 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు పెట్టాం. అట్లాగే 73,000 కోట్లు రైతు బంధు రూపంలో ఇచ్చినాం. దాని మీదకెళ్ళి 29,000 కోట్లు 2 సార్లు లక్ష రుణమాఫీ చేసినాం. దానికి ఒక 29,000 కోట్లు కట్టినాం. అట్లాగే 1,80,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, మిషన్ కాకతీయతో సహా, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో సహా, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ, అట్లాగే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నిటి కలిపి 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఖర్చు పెట్టడం వల్ల ఏమైంది? ఇవాళ దేశానికే అన్నం పెట్టే గిన్నెగా మారింది తెలంగాణ, దేశానికే బువ్వ పెట్టే అవ్వగా మారింది తెలంగాణ. ఇది వాస్తవం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మీరు సివిల్ సప్లైస్ మినిస్టర్, మీకు తెలియదా? మేము మా ప్రభుత్వం చేసిన పని వల్లనే కదా ఇవాళ తెలంగాణలో ఇంత సంపద పెరిగింది. ఇది వాస్తవం కాదా? మేమేమంటున్నాం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని? ఎన్డీఎస్ఏ అని చెప్పి ఈ దగులుబాజీ నాటకాలు బంద్ చేయండి. ఎన్డీఎస్ఏ చెప్పినా చెప్పకున్నా బ్యారేజ్తో నిమిత్తం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్కు మనం బరాజ్కు చాలా దూరం ఉంది, దగ్గర 4 కిలోమీటర్లు అనుకుంటా. 10 కిలోమీటర్లా 4 మేడిగడ్డ 10 కిలోమీటర్లు. అంత దూరం ఉన్న బ్యారేజ్కో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరనే బ్రహ్మాండంగా ఇక్కడ గేట్లు ఎత్తుతే ఇవాళ నీళ్లు లిఫ్టింగ్ చేసుకునే సౌకర్యం ఉంది. మరి కనబడుతుండగా ఇలా కళ్ళుండి చూడలేని వారిలాగా యాక్టింగ్ చేస్తే ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? దయచేసి రైతు ప్రయోజనాలు ఆలోచించండి. మా మీద కోపం ఉంటే తిట్టండి, మా మీద కోపం ఉంటే కేసులు పెట్టండి. మీకు అది ఎట్లాగో మీకు దురద ఉంది, తీర్చుకోండి. కానీ మా మీద కోపం రైతుల మీద తీసుకోకండి, తప్పు. నేను ఒకటి అడుగుతా బ్రదర్, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఏది కూడా బీజేపీ చెప్పింది వినది, అన్ని కరెక్ట్ కాదంటది. కానీ బీజేపీ ప్రభుత్వం చెప్పిన ఎన్డీఎస్ఏ మాత్రం పట్టుకున్నారు. మీరు ఒక్క మాట ఆలోచించండి, అసలు ఎన్డీఎస్ఏ వచ్చిండు, ఆ మేడిగడ్డ బరాజ్లో ఏదో జరిగిందని వచ్చిండు, 24 గంటల రూపాయలు రిపోర్ట్ ఇచ్చిండు, కనీసం నీళ్ళలో దిగలే, సాయిల్ టెస్ట్ కూడా చేయలే. అసలు హైదరాబాద్ వీడికి వచ్చిండో లేదో కూడా తెలియదు, హైదరాబాద్కి వచ్చి అటకే లెటర్ చేసినట్టున్నాడు. ఓ రిపోర్ట్ అట ముఖాన కొట్టిండు, పోయిండు. 48 గంటల రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ నిజంగా ప్రామాణికమా, విశ్వసనీయత ఉందా ఆ రిపోర్ట్కి? కోర్టు కూడా స్టే ఇచ్చింది కదా. మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే మా మీద కేసు పెడితే, ఘోష్ కమిషన్ ఇస్తే కోర్టు కూడా స్టే ఇచ్చింది కదా దాని మీద. దానికి విశ్వసనీయత ఉందా? దాని మీద మా వాళ్ళు సావధానంగా రేపు మా వినోద్ కుమార్ గారు, జగదీష్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరూ రేపు వివరంగా మీకు ప్రెస్ మీట్ పెడతారు, సాంకేతిక విషయాలు కూడా చెప్తారు. మేము అడిగేది ఒకటే, ఇవాళ అన్నీ ఉండి అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని అంటారు చూడు. నీళ్లున్నాయి, తెలంగాణ రైతుకు నీళ్లున్నాయి, నీళ్లు లిఫ్ట్ చేసే సిస్టమ్ ఉంది. అల్లున్నోట్లో శని ఎక్కడుందా అంటే రేవంత్ రెడ్డి రూపంలో ఇప్పుడు వచ్చి పడ్డది మనకు, గంతే.
తెలియకుండానే కాళేశ్వరం కట్టారు, అందుకోసమే ఇంత తతంగం జరగాల్సిన పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే, రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే ముందు పంపులు అయితే చాలు చేయి. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలింది కదా, మరి ఎందుకు రాదయ్యా ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు? ఏం ఎంక్వైరీ ఉండదు, సిట్ ఉండదు, పిట్ ఉండదు. ఇవాళ 2 పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తున్నారు. 400 కోట్లతో ఎల్ఎన్టీ రిపేర్ చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే డ్రామా చేసిరు మీరు. ఎక్కడ జరిగింది ప్రజాధనం నష్టం? ఎల్ఎన్టీ వాళ్ళు మేమే కడతామన్నారు. నీ మీద రూపాయి భారం లేకుండా కట్టే ప్రాజెక్ట్ ఇది. మంచిగా రిపేర్ చేయొచ్చు. 30 నెలలు సరిపోలేదా? ఇంకో 30 నెలలు కావన్నా, లేదా ఇంకో 30 ఏళ్ళు కావన్నా? అందుకే మేము అనేది, ఎలకలు ఉన్నాయని ఇల్లు కూడా తగలబెట్టుకోడు బ్రదర్. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే రిపేర్ చేయండి, మీ చేతిలో లేదా? కేసు నడిపియండి, మేము వద్దంటలేం. కేసు నడుపు, పీసు నడుపు, ఇంకేం చేస్తాం?